సూర్యాపేట జిల్లా అర్వవల్లిలో కాంగ్రెస్ నేతలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. చలో గాంధీ భవన్ కు కాంగ్రెస్ అసంతృప్తి నేతలు వెళ్తుండగా ఈ ఘర్షణ జరిగింది. అసంతృప్త నేతలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సూర్యాపేట జిల్లా అరవపల్లిలో కాంగ్రెస్ నేతలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. చలో గాంధీ భవన్ కు కాంగ్రెస్ అసంతృప్తి నేతలు వెళ్తుండగా ఈ ఘర్షణ జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి ఘర్షణ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఇష్యూ ఏంటి? శంకరి, కొద్దిసేపు సూర్యాపేట జిల్లా అరవపల్లిలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇరు వర్గాల కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య గ్రూపు విభేదాలు ఒకసారిగా బహిర్గతమయ్యాయి. ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించినటువంటి 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను మార్చాలని చెప్పేసి అయితే ఆ ఎమ్మెల్యే అసంతృప్తి వర్గం నేతలు ఈ రోజు చలో గాంధీ భవన్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒకసారిగా వారి వాహనాలన్నీ కూడా అరవపల్లి చౌరస్తాకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒకసారిగా నినాదాలు చేసుకున్న క్రమంలో ఒకసారిగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్గీయులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులకు దిగారు. అక్కడ చూసే వారందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో అక్కడ నిలిపినటువంటి 2 కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అందరినీ చెదరగొట్టినప్పటికీ కూడా మరోసారి రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు కూడా ఘర్షణకు వాతావరణం సృష్టించాయి. తీవ్రంగా శ్రమించి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. కొద్ది రోజులుగా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాలు అయితే బహిర్గతమవుతున్నాయి. ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా మరో వర్గం అయితే అక్కడ తయారైంది. ఈ క్రమంలోనే ఇటీవల 9 నియోజకవర్గంలోని 9 మండలాల అధ్యక్షులను కూడా ప్రకటించింది. అయితే ఆ ప్రకటించిన నేపథ్యం నుంచి కూడా మరుసటి రోజు నుంచే అసంతృప్తి నేతలు ఆందోళన పాట పెట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే 9 మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారని చెప్పేసి ఎమ్మెల్యే మందుల సామేలు వైఖరి నిరసిస్తూ అసంతృప్తి వర్గ నేతలైతే ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ఈ రోజు చలో గాంధీ భవన్ కు పిలిపించిన నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణానికి అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.